Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో పోలింగ్ పర్సెంటేజ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ గడువు ముగిసేసరికి క్యూలో ఉన్న వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అర్ధరాత్రి వరకు 78.25% పోలింగ్ జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. 1.2% బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్తో కలిపితే మొత్తంగా 79.4%గా అంచనా వేస్తున్నారు. ఇక 2019లో ఏపీలో 79.8% పోలింగ్ రికార్డయింది. ఈసారి తమ అంచనా ప్రకారం అది 81% వరకు వెళ్లవచ్చు అంటున్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. పిఠాపురంలో అత్యధికంగా 86% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలింగ్ శాతంపై ఏపీ ఎన్నికల సంఘం మరి కాసేపట్లో క్లియర్ పిక్చర్ ఇవ్వనుంది. ఈసారి ఓటు చైతన్యం స్పష్టంగా కనిపించింది. నిజంగానే జాతర తరహాలో జనం పోటెత్తారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్ రూములకు తరలించారు. అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు. సీసీ కెమెరాలు సహా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, మార్నింగ్ 10:30 తర్వాత ఇస్తా అన్నారు, కొద్దిసేపటి క్రితం 3:30 తర్వాత ఇస్తా అన్నారు. లేట్ నైట్ తర్వాత మిడ్ నైట్ 2 o'clock వరకు ఎన్ని పోలింగ్ స్టేషన్లో జరిగింది? ఆ డేటాని కన్సాలిడేట్ చేయడానికి ఇంకా టైం పడుతుందా? ఎంతసేపట్లో ఈసీ డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ దాదాపుగా 47 నియోజకవర్గాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా 6 ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం, విశాఖపట్నము, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో, అనంతపురంతో పాటుగా అన్నమయ్య జిల్లా, మొత్తం 6 జిల్లాల్లో రాత్రి 12 గంటల తర్వాత తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే లేటుగా జరిగినటువంటి పోలింగ్ సంబంధించి ఇంకా వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 80.05% పోలింగ్ శాతం నమోదైంది. దానికి తోడు 1.5% పోస్టల్ బ్యాలెట్ కలిపితే మొత్తంగా 81.5% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం మొత్తం 82% నమోదవుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా అంచనా వేసుకుంటూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే 82% పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సాయంత్రం 6-7 గంటల సమయానికల్లా కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల నుంచి కూడా పోలింగ్ పర్సెంటేజ్ వస్తుంది. ఆ తర్వాత 6 గంటల తర్వాత పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే గతంలో ఎప్పుడు కూడా 2019 కానీ 2014 ఎన్నికల్లో కానీ ఎప్పుడు లేని విధంగా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావించారు. దానికి తగ్గట్టుగానే నిన్న ఉదయం 6:30 గంటల నుంచి కూడా ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉండడము, రాత్రి నిన్న సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కూడా చాలామంది క్యూ లైన్లో ఉండడము, దాదాపుగా 47 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగడంతో ఈ పోలింగ్ పర్సెంటేజ్ మీద లెక్కలు రావడానికి ఇంకా సమయం పట్టింది. సో మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో సమాచారం వస్తుంది. మరోవైపు ఇప్పటికే పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేసి అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 కౌంటింగ్ లొకేషన్స్లో 350 స్ట్రాంగ్ రూములను ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఈ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలతో పహారా ఉంచాము. ఎవరైనా అభ్యర్థులు కావాలంటే 24 గంటలు కూడా అక్కడ రూము వద్ద కూడా ఉండే విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నాము. అలాగే అభ్యర్థులకు ఏదైనా అనుమానం వచ్చి చూసుకోవాలనుకున్నప్పుడల్లా కూడా చూసుకునే విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అయితే చెప్తున్నారు. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావడం మీద ప్రధాన పార్టీలన్నీ కూడా ఎవరి వాదన వారు వినిపిస్తున్నాయి, గెలుపు తమదే అనే ఆశాభావంతో కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అటు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలకు చూసి మాకే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అధికార పార్టీ నాయకులు చెప్తూ ఉంటే తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి 3 పార్టీల కూటమి కూడా ఇదే రకమైనటువంటి ఆశాభావంతో ఉంది. ఖచ్చితంగా కూటమికి 110 సీట్లతోటి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం దాదాపుగా 82% నమోదయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఎన్నికల ప్రధాన అధికారి మీనా దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు. అలాగే పిఠాపురంకి సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నటువంటి పిఠాపురంలో అత్యధికంగా 86% పోలింగ్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఇలా నియోజకవర్గాల వారికి, జిల్లాల వారికి ఎంతంత పర్సెంటేజ్ నమోదైందనే దాని మీద ఇంకా అధికారులు లెక్కలు తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో దీని మీద అధికారికంగా ప్రకటన చేయనున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.